ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది కింద పడితే తగిలిన దెబ్బలా లేదు. దానికి తోడు అన్నయ్య కూడా ఏదో పెయిన్ ఫీల్ అవుతున్నాడు. నాకు తెలిసి అన్నయ్యని ఎవరో గట్టిగానే కొట్టుంటారు. సిస్టర్, నువ్వు కూడా కామెడీ సే మాకు. అందరూ ఇని నిజం అనుకుంటారు. ఇందులో కామెడీ ఉంది బాబాయ్. ఆంటీ నిజంగానే చెప్తున్నారు. ఫస్ట్ నీ బుర్ర పగలు కొట్టాలే, అప్పుడు గాని పీడ వదిలిపోదు. అమ్మా, ఆయన పడ్డం మేము కళ్ళారా చూసాం. ఇక దాని గురించి డిస్కషన్ ఎందుకు? సరే సరే, జరగాల్సిన కార్యక్రమం చూడండి. ఆశీర్వాదం తీసుకోండి, పదండి. దీర్ఘాయుష్మాన్ భవ. మావయ్య జాగ్రత్త. ఏమండి? అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు. సార్, ఆ మైథిలి మేడం 50 lakhs తెచ్చారా సార్? ఇంకా తేలేదు రాఘవా. సార్, కస్టమర్లు వచ్చి అడిగితే ఇవ్వడానికి మన దగ్గర క్యాష్ కూడా లేదు సార్. మన దగ్గర 20 lakhs ఉన్నాయి కదా. 20 lakhs ఉన్నాయి సార్. పొరపాటున ఇంకెవరైనా వచ్చి 50 lakhs అడిగితే ఇక్కడి నుంచి తెచ్చిస్తాం సార్. ఏం సమాధానం చెప్తాం సార్? నాకు అదే టెన్షన్గా ఉంది రాఘవా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రండి కూర్చోండి. ఏం మేనేజర్ సాబ్, మంచిగున్నావా? ఐఎమ్ గుడ్. గుడ్ శంకర్, చెప్పండి సార్. క్యాష్ ఏమైనా డిపాజిట్ చేస్తారా? డిపాజిట్ చేయడానికి కాదు, విత్డ్రా చేయడానికి వచ్చు. విత్డ్రా చేయడానికి వచ్చు. విత్డ్రా చేయడానికి వచ్చు. విత్డ్రానా? గదేంది బాయ్, విత్డ్రా అనగానే కప్పలెక్క నోరు తెరిచిను. మీ బ్యాంక్ లో తీసుకునేది తప్ప ఇచ్చుడు లేదా ఏంటి? చచ్చా, అదేం లేదు సార్. ఎంత విత్డ్రా చేయడానికి వచ్చారు? 50. ఓ, 50,000. ఇదిగో రాఘవా, సార్ వాళ్ళకి 50,000 కావాలంట. వెళ్ళి తీసుకురాపో. హలో, ఎక్స్క్యూజ్ మీ, మేము అడిగింది 50,000 కాదు, 50 lakhs. ఏంటి, 50 lakhs విత్డ్రా చేయడానికి వచ్చారా? ఏందన్నా 50 లక్షలకి 50 కోట్లు అన్నట్టు నోరు తెచ్చిండు? ఏం లేదు శంకర్ భాయ్, ఒకసారి ఇలారా. మీరు కూర్చోండి సార్. ఏందన్నా, మేనేజర్ గారిని చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నాకు అలాగే ఉంది. ఏంటో చూద్దాం, పద. పద. రాఘవ, ఆ కిషోర్ 50 lakhs డ్రా చేయడానికి వచ్చాడు. మన బ్యాంకులో ఏమో 20 lakhs కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు అతనికి ఏం సమాధానం చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. టెన్షన్తో బీపీ పెరిగిపోయి నరాలు చిట్లిపోయేలాగున్నాయి. మీరెందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? ఆ మైథిలి గారికి ఫోన్ చేసి వెంటనే 50 lakhs తెమ్మని చెప్పండి. లేదంటే లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. లీగల్గా ఏమని యాక్షన్ తీసుకుంటామయ్యా? మనం డబ్బులిచ్చింది ఇల్లీగల్గా కదా. అది నిజమే సార్, కానీ ఒకసారి అయితే ఫోన్ చేయండి. ఇది పట్టుకో. ఏమండి, బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ చేస్తున్నారండి. అవునా? ఇక్కడ మాట్లాడితే అందరూ వింటారు. పద, పక్కకెళ్దాం. ఈ మొగుడు పెళ్ళాలేంటి అంత సీక్రెట్ గా వెళ్తున్నారు? స్పీకర్ ఆన్ చేయి. హలో మేనేజర్ గారు, చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, బ్యాంక్ ఓపెన్ చేసే టైంకి 50 lakhs తెచ్చిస్తానన్నావు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తెచ్చివ్వలేదు. ఇక్కడున్న కస్టమర్లు నా ప్రాణం తీసేస్తున్నారు. నువ్వు 1 గంటలో 50 లక్షలు తీసుకురాకపోతే నా ఉద్యోగం ఊడిపోవడమే కాదు, నేను జైలుకు పోయేలా ఉన్నాను. అయ్యో సార్. అన్నా, ఇన్నవా? గా మేనేజర్ గాడు మైథిలికి 50 లక్షలు ఇల్లీగల్ గా ఇచ్చిండంట. అవును శంకర్. నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి? అప్పిచ్చింది ఆ మేనేజరు, తీసుకుంది ఈ మైథిలి అయినప్పుడు నా కొడుకు దోషి ఎలా అవుతాడు?
ఏ నేరం కింద వాడిని అరెస్ట్ చేస్తారు? మేడం, ఇప్పుడు సమస్య ఎవరిని అరెస్ట్ చేస్తారన్నది కాదు మేడం. బ్యాంకుకు తెలియకుండా వీళ్ళకి అప్పిచ్చాను చూడండి, అది మేడం సమస్య. బ్యాంకు టైం అవుతున్నా వీళ్ళు తిరిగి ఇవ్వలేదు చూడండి, అది ఇంతకంటే పెద్ద సమస్య. ఇన్ని సమస్యలు పెట్టుకుని అరెస్ట్ గురించి మాట్లాడతారేంటి మేడం? దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించండి మేడం. నా ఉద్యోగం కాపాడండి. నా కుటుంబం వీధిన పడకుండా ఆపండి ప్లీజ్ మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యో మేడం. సార్, అయ్యో ఏంటండి ఆ మాటలు? మైథిలి, చూసావా మైథిలి, నువ్వు చేసిన పని వల్ల గౌరవంగా బతకాల్సిన ఈ మేనేజరు కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిపోయాడు. నువ్వు చేసిన తప్పు వల్ల పోలీసులు మన ఇంటి గడప తొక్కారు. ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం నువ్వే 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 నీ వల్లే ఈ ఇంటి పరువు వీధిన పడింది, మర్యాద మంట కలిసింది. ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న పేరు ప్రతిష్టలు సర్వనాశనమైపోయాయి. నువ్విలాంటి పని చేస్తావని నేనస్సలు ఊహించలేదు. పెంపకం అలాంటిది అత్తయ్య గారు. ఆ దిక్కుమాలిన పెంపకంలో పెరిగింది కాబట్టే ఇది ఇంత దిక్కుమాలిన దానిలా తయారయ్యింది. మైథిలి, నువ్వేదో సమర్థురాలువని నమ్మి వ్యాపార లావాదేవీలన్నీ నీకు అప్పగిస్తే నువ్వు ఇంత తెలివి తక్కువ పనిచేసి అసమర్థురాలవని నిరూపించుకున్నావు. నువ్వు సమర్థురాలవని నమ్మడం నేను చేసిన పొరపాటు. సుహాసిని, లోపలికి వెళ్లి ఆ డబ్బు తెచ్చి ఈ మేనేజర్కివ్వు. ఇంట్లో అంత క్యాష్ ఎక్కడుంది అత్తయ్య గారు? ఉన్న డబ్బంతా నిన్ననే ఆ ల్యాండ్ కోసం ఇచ్చేశాం కదా. వెరీ గుడ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గట్టిగానే ప్లాన్ చేశారు. ఎస్ఐ గారు, జరిగిందంతా మీరే చూశారుగా. ఈ మేనేజరు ఈ మహిళకి డబ్బులు ఇచ్చిన మాట నిజం. అది తిరిగి ఇవ్వకుండా బ్యాంకుని చీట్ చేసిన మాట నిజం. సో బ్యాంక్ మేనేజర్తో కలిసి ఫ్రాడ్ చేసినందుకు ముగ్గురిని అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ప్లీజ్, జరిగిన దాంట్లో మేనేజర్ గారు తప్పేమీ లేదు. మాకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇరుక్కుపోయారు. కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి ప్లీజ్. ఆయన్ని మాత్రం వదిలేయండి. అవును సార్, మీకు డబ్బే కావాలంటే 1 అవర్లో తెచ్చిస్తాం. లేదు, మమ్మల్ని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయితే మా ఇద్దరిని అరెస్ట్ చేయండి. ఆ మేనేజర్ని మాత్రం వదిలేయండి ప్లీజ్. ఎస్ఐ గారు, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు సార్. నేను అమాయకుడిని సార్. కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళు డబ్బులు ఇచ్చాక వదిలేయండి నువ్వు సార్. కాస్త నోరు మూస్తావా? చెయ్యాల్సిన వెదోపనంతా చేసి మాకే సలహాలు ఇస్తున్నావా? బ్యాంకులో ఫ్రాడ్ చేసినందుకు మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.